లెబనాన్, పాలస్తీనా, యెమెన్లో ఉండేది ఎవరు? తీవ్రవాదులు. గతంలో అక్కడ ఉన్నటువంటి క్రైస్తవుల్ని హతమార్చి లేదా వాళ్ళని బలవంత మతమార్పిళ్ళు చేసి అవి మత రాజ్యాల కింద, ఇస్లామిక్ రాజ్యాల కింద మార్చినటువంటి వాళ్ళు ఎవరంటే హిజ్బుల్లా, హమాస్, హౌతీ తీవ్రవాదులు. వీళ్ళని ఎవరు నడిపిస్తున్నారు? ఇరాన్ నడిపిస్తుంది. ఇరాన్ ఇచ్చే ఆర్థిక వనరులు అంతర్జాతీయంగా ఉన్నటువంటి ముస్లిం సమాజానికి సంబంధించినటువంటి దేశాలు 57 ఇచ్చేటటువంటి పైసలతో పుట్టి పెరిగి పెద్దదైనటువంటి తీవ్రవాద గ్రూపులు వెళుతూ ఉంటాయి. ఇప్పుడు దాన్ని కంట్రోల్ చేయడానికంటూ రంగంలోకి దిగినటువంటి ట్రంప్ ఓ పక్కన యుద్ధ విరమణ అన్నటువంటి కాన్సెప్ట్ ఒకవైపు చెప్తూ, రెండో వైపున దాన్ని పట్టించుకోనటువంటి హౌతీల మీద దాడులకు పిలిపించాడు. అట్ ద సేమ్ టైం ఇరాన్కి ఒక వార్నింగ్ ఇస్తున్నాడు. ఈ తీవ్రవాద సంస్థలను అండగా నిలబడ్డంత వరకు వదిలిపెట్టడం, వీళ్ళని కంట్రోల్లో పెట్టాలి. వీళ్ళు వచ్చి వాణిజ్య నౌకల మీద దాడి చేస్తున్నారు, ఆ వాణిజ్య నౌకల మీద దాడిని హౌతీలు ఆపకపోతే నువ్వే బాధ్యత అని. నిజంగా అంత దమ్ముందే ట్రంప్కి? ఇరాన్ మీద యుద్ధానికి వెళ్ళగలడా? ఇరాక్ మీద యుద్ధానికి వెళ్ళింది ఒకప్పుడు. ఆ రోజుల్లో అమెరికా చాలా అగ్రెసివ్గా వెళ్ళింది. అమెరికానే స్వయంగా యుద్ధం చేసింది, గెలిచింది. అమెరికా జీవితంలో గెలిచింది అక్కడే. వియత్నాం, క్యూబా, ఆఫ్ఘనిస్తాన్ ఈ అన్నిటి చోట్ల గెలిచామని తను అనుకోవాల్సిందే, కానీ ఓటమి పాలైందని చెప్పాలి. ఎందుకంటే ఆ దేశాలన్నీ మళ్ళీ వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి, తీవ్రవాద చేతుల్లోనే ఉన్నాయి. ఒక్క ఇరాక్లోనే ఇప్పుడు వాళ్ళ చేతుల్లోనే ఉన్న అమెరికా చెప్పు చేతల్లో లేదా అమెరికా కూల్చినటువంటి వాళ్ళకి వ్యతిరేకులే అక్కడ ఉన్నారు. కాబట్టి అక్కడ ఒక్కచోటే పరోక్షంగా అమెరికా పాలన నడుస్తుంది, మిగతా ఆయన దెబ్బతిని. ఇప్పుడు ఇరాన్ జోలికి వెళ్ళి ఇరాన్ని దెబ్బతీయగలిగిన సత్తా ఉందా అమెరికాకి? హౌతీ తీవ్రవాదులు కంట్రోల్ చేయకపోతే ఇరాన్ మీద వెళ్ళగలిగినంత దమ్ముందా? చూడాలి.